ఉన్నాలే సార్, ఉన్నాడు. ఎన్ని ఏళ్ళకి వస్తారు సార్ మీరు? సంబంధించి సామాజిక తనిఖీ చేయడం జరిగింది. ఇందులో భాగంగా ఈరోజు బహిరంగ సభ ఏర్పాటు చేసుకోవడం జరుగుతున్నది. ఇందులో భాగంగా మన జిల్లా స్థాయి నుంచి ప్రాజెక్ట్ డైరెక్టర్ గారు, ఏపీడీ సార్ వారు, ఎన్ఆర్ఈజే సిబ్బంది వారు, ఎంపీడీఓ వారు, సోషల్ ఆడిట్ ఎస్ఆర్పీస్, డిఆర్పీలు అందరూ కూడా హాజరైనారు. ఈరోజు అన్ని గ్రామాలలో ఆడిట్లో పరిశీలించిన అంశాలను చదివి వినిపించి చర్చించడం జరుగుతుంది. మన అధికారులందరికీ, మన పీడీ గారికి, పీడీ రామచంద్రారెడ్డి సార్ గారికి, అలాగే ఏపీడీ బాలాజీ నాయక్ గారికి, డిఓకు, డిఆర్డీ స్టాఫ్, ఎస్ఆర్పి డిఆర్పి స్టాఫ్, ఎన్ఆర్జీ స్టాఫ్, ఇక్కడికి ఇచ్చేసినటువంటి అధికారులకు, మన మండల పరిషత్ సిబ్బంది, ఎన్ఆర్జీ సిబ్బందికి, తర్వాత ప్రజలందరికీ నా యొక్క నమస్కారం. ముఖ్యంగా మనం గత ఆర్థిక సంవత్సరం 23-24 సంవత్సరంలో చేపట్టినటువంటి ఉపాధి హామీ పనుల ద్వారా వేజ్ కాంపోనెంట్ అయితేనే, మెటీరియల్ కాంపోనెంట్ అయితేనే రెండు సంబంధించిన పనులు చేపట్టడం జరిగింది. ఆ ఆర్థిక సంవత్సరం సంబంధించింది ఆడిట్ మన డిఆర్పీస్ మన మండలానికి రావడం జరిగింది. రికార్డ్ అంతా వాళ్ళకి మనం మొత్తం ఆర్థిక సంవత్సరం అంతా రికార్డ్ హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. వాళ్ళు రికార్డ్ తీసుకెళ్ళి గ్రామాలకు అక్కడ పనులను పరిశీలించి అక్కడ మనకు మన డిపార్ట్మెంట్కు మండలానికి మన ఒక నివేదికను సమర్పించడం అనేది, ఆ నివేదికను ఈరోజు మన పీడీ గారికి సమర్పించాము. చివరిగా సోషల్ ఆడిట్ జరిగిన తర్వాత మళ్ళీ ఒక మండల లెవెల్లో ఒక ప్రజావేదిక ఏర్పాటు చేసి ఆ ప్రజావేదికలో అక్కడ జరిగినటువంటి సామాజిక తనిఖీలో పనులను ఏవైనా రిమార్క్స్ ఉంటే ఇక్కడ సార్ దృష్టికి తీసుకెళ్తే మన పీడీ గారు అవి చిన్నగా పరిశీలించి దానికి ఒక ముగింపు తీసుకొస్తారని చెప్పేసి కోరుకుంటూ అవకాశం ఇచ్చినటువంటి అధికారులకు నమస్కరిస్తూ ముగించున్నాం. దానికి నిమిత్తం వచ్చిన మన ప్రొసీడింగ్ ఆఫీసర్ సార్ గారికి, ఎంపీడీఓ గారికి, ఎస్ఆర్పి అండ్ క్వాలిటీ కంట్రోల్, ఏపీఓఈసి మరియు సిబ్బంది అందరికీ ధన్యవాదాలు. 17వ రౌండ్ సామాజిక తనిఖీలో 17వ రౌండ్, ఇప్పుడు 17వ రౌండ్ మీ మండలానికి జరగబోతుంది. 14వ రౌండ్ నుంచి 16వ రౌండ్ వరకు మీ మండలంలో గతంలో రికవరీ ఎంత పెనాల్టీ రికవరీ రూపంలో ఎంత అమౌంట్ రాశారు, ఎంత మీరు అమౌంట్ కట్టారు, బ్యాలెన్స్ అమౌంట్ ఎంత కట్టవలసి ఉన్నది మీకు చదివి వినిపిస్తాం మీకు అందరికీ. ఈ మండలానికి 14వ రౌండ్ సోషల్ ఆడిట్ వచ్చేసి 22/10/2022 నుండి 28/10/2022 తేదీ వరకు జరిగినది. వాటిలో టోటల్ అమౌంట్ డివియేటెడ్ వచ్చేసి 6,070 రూపాయలు. రికవర్డ్ అమౌంట్ వచ్చేసి 5,070 రూపాయలు కట్టారు. ఇంకా బ్యాలెన్స్ 1,000 రూపాయలు బ్యాలెన్స్ ఉంది 14వ రౌండ్కు. దాంట్లో డిసిప్లినరీ యాక్షన్ వచ్చేసి 4 టీఏలు, 2 ఎఫ్ఏలు ఉన్నారు 14వ రౌండ్కు. అట్లాగే 15వ రౌండ్ కూడా 22/10/2022, 28/10/2022 వరకు జరిగింది. వాటిలో టోటల్ అమౌంట్ డివియేటెడ్ 8,927 రూపాయలు రాశారు. వాటిలో ఇంకా 2,938 రూపాయలు కట్టారు. బ్యాలెన్స్ వచ్చేసి 6,405 రూపాయలు బ్యాలెన్స్ కట్టవలసి ఉన్నది. ఇంకా 16వ రౌండ్ 18/6/2023 నుండి 4/7/2023 తేదీ వరకు జరిగింది. వాటిలో అమౌంట్ డివియేటెడ్ వచ్చేసి 6,673, రికవరీ వచ్చేసి 5,173 రూపాయలు. దాంట్లో ఈ అమౌంట్ రికవరీ అయింది 5,173. తర్వాత బ్యాలెన్స్ అమౌంట్ 1,500 రూపాయలు బ్యాలెన్స్ కట్టాలి. ఇప్పుడు ఈ 14, 15, 16 రౌండ్ సోషల్ ఆడిట్కి సంబంధించిన
రికవరీ పెనాల్టీ వాటి మొత్తం గతంలో జరిగిన ఆడిట్ ఇంత రికవరీ రాశారు, వాటికి మీరు కట్టారు, దాదాపు 90% కట్టారు. కొద్ది బ్యాలెన్స్ ఉంది. 14 రౌండ్కు ఒక 1000 రూపాయలు, 15 రౌండ్కు 6000 ఉంది, ఎక్కువ ఉంది కొద్దిగా. అట్లాగే 16 రౌండ్కు 1500. ఈ అమౌంట్ను మీరు మీ పేరు మీద మేము తర్వాత మీకు లిస్ట్ ఇస్తాము, వారు కట్టండి. అట్లాగే ఇప్పుడు 17వ రౌండ్ ఇప్పుడు జరుగుతుంది కాబట్టి మీకు రికవరీ కానీ పెనాల్టీ కానీ ఏమన్నా రాస్తే, మన ప్రొసీడింగ్ ఆఫీసర్ సార్ ఏమైనా రాస్తే కదా మీరు ఇమీడియట్గా ఫోన్పే ద్వారా కట్టండి. ఫోన్పే నంబర్ కూడా మీకు గతంలో వాట్సాప్లో పెట్టాము. ఇప్పుడు కూడా మీకు ఒకవేళ లేకుంటే మేము ఇస్తాము. మీరు ఇక్కడ ఇది అయిన వెంటనే అంటే రికవరీ కానీ పెనాల్టీ కానీ ఎటువంటి ఫైన్లు ఏమైనా వేసిన వెంటనే మీరు కట్టేస్తే మనకు మంచిది. కరస్పాండెంట్ నడపకుండా మీకు ఛార్జెస్ ఫ్రేమ్ చేయకుండా ఇమీడియట్ అక్కడే క్లోజ్ అవుతుంది అన్నమాట. కాబట్టి ఇప్పుడు జరిగే ఆడిట్లో మీరంతా మీ ప్రాబ్లమ్స్ ఏమున్నాయో మన సార్ గారికి వినియోగించుకొని అప్డేట్ చేసుకోగలరని కోరుచున్నాను. సామర్థ్యానికి అవుకు మండలానికి సంబంధించి ప్రజావేదికకు హాజరైనటువంటి పిడి గారికి, అదేవిధంగా డివిఓ గారికి, ఎంపీడీఓ గారికి, జేక్యూసీ వారికి, పిఆర్ఈ గారికి, అన్ని గ్రామ పంచాయతీల యొక్క సర్పంచులు, ఎంపీటీసీలు, పాత్రికేయులకు మరియు అన్ని గ్రామ పంచాయతీల యొక్క ఉపాధి హామీ సిబ్బందికి, గ్రామ ప్రజలకు అందరికీ సామర్థ్యానికి తరపున నమస్కారాలు. ఈ 17వ విడత సామర్థ్యానికి సంబంధించి గత ఆర్థిక సంవత్సరంలో 1/4/23 నుంచి 31/3/24 వరకు ఉపాధి హామీలు 956 పనులు చేయడం జరిగింది. అందుకు గాను 6,28,79,513 రూపాయలు వేతనాల రూపంలో ఖర్చు చేయడం జరిగింది. అదేవిధంగా 1,21,12,17,363 రూపాయలు మెటీరియల్ రూపంలో ఖర్చు చేయడం జరిగింది. మొత్తం 6,40,96,876 రూపాయలు ఖర్చు చేయడం జరిగింది. అదేవిధంగా పిఆర్ డిపార్ట్మెంట్కి సంబంధించి 40 పనులకు గాను 1,248 రూపాయలు వేతనాల రూపంలో గాను మెటీరియల్ రూపంలో 3,23,26,797 రూపాయలు ఖర్చు చేయడం జరిగింది. ఆర్డబ్ల్యూఎస్ సంబంధించి ఒక పనికి సంబంధించి 8,37,561 రూపాయలు. అదేవిధంగా ఎస్ఎస్ఏ కాంపౌండ్ వాళ్ళకి సంబంధించి 4 పనులకు గాను 8,31,26 రూపాయలు, మొత్తం 9,80,93,508 రూపాయలు ఖర్చు చేయడం జరిగింది. దానికి సంబంధించి అన్ని గ్రామ పంచాయతీలో షెడ్యూల్ వారీగా గ్రామ సభలు నిర్వహించి అక్కడ గుర్తించిన అంశాలను గ్రామ సభలో చదివి వినిపించిన తర్వాత ఈ ప్రజావేదిక తీసుకురావడం జరిగింది. ఏ పంచాయతీ నివేదిక అయితే చదివి వినిపించారో ఆ పంచాయతీకి సంబంధించిన ఎఫ్ఏలు మరియు టీఏలు సభకు అందుబాటులో ఉండవలసిందిగా కోరుకుంటున్నాను. మొదటగా చెర్లోపల్లి గ్రామ పంచాయతీకి సంబంధించి పి నాగేంద్ర ప్రసాద్ డిఆర్పి నివేదికను చదివి వినిపిస్తారు. ఫస్ట్ వచ్చేసి 37 పనులు ఖర్చు వివరాలు సార్. రెండో అంశం గ్రామసభ నిర్వహణ సార్. మూడో అంశం సార్ ఈజీఎస్లో 35 పనులు జరిగాయి, 35 పనులు వివరాలు సార్ అవి. నాలుగో అంశం సార్, అది కూడా సేమ్ సార్. మూడో అంశం. నాలుగో అంశం సార్ పనుల వివరాలు సార్ ఐడి వారిగా. జాబ్ కార్డుల వివరాలు సార్ ఐదో అంశము. ఆరో వచ్చేసి కమ్యూనిటీ వారిగా జాబ్ కార్డుల వివరాలు సార్ అవి. పని కొరకు దరఖాస్తులు తీసుకుంటున్నారు సార్. జాబ్ కార్డుల వివరాలతో నింపుతున్నారు సార్. పని వద్ద సౌకర్యాలు నేడు కల్పిస్తున్నారు సార్. బట్టలు కడుతున్నారు. ఈసీ గారు 3 పనులకు చెక్ మెజర్మెంట్ చేయలేదు సార్ మనకి. స్టాక్ రిటర్న్ చేస్తారు అవి. 14 వర్క్ ఫైల్ నిర్వహిస్తున్నారు సార్. సమాచార బోర్డులు ఏర్పాటు చేయలేదు, పేమెంట్ చేయలేదు సార్. అక్కడ 15 నేమ్ బోర్డు సార్, వెబ్సైట్ బోర్డులు పేమెంట్ చేయలేదు, నేమ్ బోర్డులు ఏర్పాటు చేయలేదు సార్.
సార్ పునాది కట్టనే పేమెంట్ చేశారు సార్ 7,616 రూపాయలు. హౌసింగ్ సార్, రూరల్ హౌసింగ్. ఉంది ఎందుకంటే లేటు శాంక్షన్ చేస్తాం మండలము కూడా కింద కొంచెము లేట్ లాస్ట్ వచ్చింది అందువల్ల వాళ్ళు కట్టి పెట్టుకున్నారు. చూసారా అది 25 జరిగాయి సార్. అంతా 2 మాత్రమే రాశారు. 25 ఏ స్టేజ్ పేమెంట్ ఆ స్టేజ్ వరకే చేశారు, ఎక్స్ట్రా అయితే చేయలేదు. ఆ 2 మాత్రమే కఠినంగా పేమెంట్ చేశారు. గ్రామ సభకు కూడా వచ్చి సంతకం పెట్టింది సార్. అది కూడా సేమ్ సార్, కోడలు అంతా కోడలు సార్. 18 సార్. ఇది బ్లాక్ ప్లాంట్ చేశారు సార్, రైసింగ్ ప్లాంట్ రీప్లాంటేషన్ చేశారు సార్. మొక్కలు స్కూల్లో నాటారు మొక్కలు. ఇప్పుడు చేశారు చూసారా మొక్కలైతే నాటిన్నారు సార్. రోడ్డు వైపు ఫోటో చూసారా లొకేషన్. సార్ ఇది క్వాలిఫై చేసుకోండి సార్. కంపెనీకి చేత కొత్త చేయలేదు. గ్రామంలో కూడా ఎలాంటి కంప్లైంట్లు లేవు. వర్క్ జరుగుతున్నప్పుడు ఫొటోస్ పెట్టారు ఫైల్లో. అది కూడా సీసీ రోడ్ ఖర్చు ఇవ్వలేదు సార్. ఇది వచ్చేసి ఎస్ఎస్సీ మనకి రికార్డు ఇవ్వలేదు సార్. కొలత వేయలేదు సార్. ఇది ఆయన ఏ ఫోన్ చేసినా సార్ కానీ ఆయన రెస్పాండ్ అవ్వట్లేదు. కోఆర్డినేషన్ మీటింగ్ రోజు కూడా ఎస్ఆర్పీ గారితో మాట్లాడారు సార్. ఏఈ ఉంటాడు సార్. గ్రామ పంచాయతీ సింగల్ ఫస్ట్ సార్ 45 పనులు ఖర్చు ఉండాలి సార్. 2 గ్రామ సభ నిర్వహణ సార్. ఇది చేసుకుని 43 పనులు ఖర్చు ఉండాలి సార్. 43 పనులు ఉండాలి సార్. ఏఎన్ఎంఏ ఉన్నారు సార్. సార్ ఇక్కడ వచ్చేసి 43 పనులు జరిగాయి సార్. హౌసింగ్ మినహా 15 పనులు గీసి చెక్ నిర్మించి చేయలేదు సార్. హౌసింగ్ కాకుండా సార్ మనకి హౌసింగ్ 23 జరిగాయి సార్. టోటల్ 43లో 20 వర్కులు జరిగాయి మనకి జనరల్ వర్కులు. అందులో 5 చేశారు, 15 చేయలేదు సార్. ముగ్గురు అంటే ఆ రోజే సార్ రిలీవ్ అయ్యాడు సార్. మధుసూదన్ రావు సార్ 6వ నెలలో రిలీవ్ అయ్యాడు. అదే రోజు రిలీవ్ అయ్యాడు, అదే రోజు వర్క్ స్టార్ట్ అయింది. అందుకే సార్ పేరు రాయలేదు సార్. శిలాఫలకాలు చేసేటప్పుడు 7th మంత్లో ఇచ్చారు సార్. ఒక 3 నెలల దాకా అట్లే ఉన్నాం సార్. హౌసింగ్ కాకుండా అదే సార్. హౌసింగ్ తీసేసాను సార్. మధు పోయినాక మగ్గులు కొన్ని రోజులకు ఇచ్చినారు సార్. 12వ అంశం సార్. మస్టర్ వెరిఫికేషన్ ఏపీ గారు ఒక్కరే చేస్తున్నారు సార్. మస్టర్ వెరిఫికేషన్ సార్. మస్టర్ వెరిఫికేషన్ 14 సార్. రోజ్గార్ దివాస్ నిర్వహిస్తున్నాం సార్. వర్క్ ఫైల్ నిర్వహించారు సార్.
16 సార్. నేను బోర్డు ఏర్పాటు చేయలేదు, పేమెంట్ చేయలేదు సార్. 2 హార్టికల్చర్కి నిర్మించారు, పేమెంట్ చేశారు సార్. నెక్స్ట్ సార్ ఇక్కడ కర్ణాయపురంలో 128 చీనీ ముక్కలు నాటారు సార్. మనకి ప్రస్తుతం అయితే మొక్కజొన్న పంట వేస్తున్నారు సార్. మొక్కజొన్న సార్. నెక్స్ట్ సార్ ఇక్కడ బొబ్బిల్ దేవి అనే పొలంలో 282 మొక్కలు నాటారు సార్. చీనీ మొక్కలను ఫీల్డ్లో 253 ఉన్నాయి, తక్కువ 29 ఉన్నాయి సార్. నాట్లు అయిపోయి అది ఏదో ప్రాబ్లం బయట ఎక్కడ కనిపించట్లేదు సార్. వేర్ల లోపల నుండి చెట్లను అట్లా తీసుకోవచ్చు. అలానే చాలా ఒకే 25 రూపీస్ లాగా ఏర్పించుకుంటున్నారు సార్. 19వ అంశము ఇక్కడ స్వీట్ ఏం లేదు సార్. మనకి 22, 23లో రికార్డింగ్ చేశారు సార్. మెటీరియల్ పేమెంట్ వాటరింగ్లో 23, 24లో పేమెంట్ చేశారు. సేమ్ రైతులకి చేశారు సార్. డబుల్ ఎంట్రీ ఏం కాలేదు సార్. 22, 23లో రికార్డింగ్ చేశారు. 23, 24లో రికార్డింగ్ లేదు కానీ సేమ్ రైతులకి మళ్ళీ ఇప్పుడు 23, 24లో పేమెంట్ చేశారు సార్. ఆ పేమెంట్ డబుల్ ఎంట్రీ అయితే కాలేదు సార్. డబుల్ ఎంట్రీ అయితే కాలేదు. సార్ 20 అంశం సార్. రామలక్ష్మమ్మ సార్ సేమ్ సార్. ఇది రామలక్ష్మమ్మ హౌస్ సార్. సేమ్ సార్. ఓల్డ్ హౌస్ పేమెంట్ చేశారు సార్ 90 డేస్. అలా జవాబు చెప్పండి. నేను కాదు కదా అలా అన్నీ చెప్పాలి సార్. అక్కడ ఊరంతా కూడా రాసుకొని వచ్చాను సార్. అక్కడ కూడా 23 వర్కులు జరిగాయి సార్. ఇదొక్క వర్కే రాశాను సార్. వీళ్ళు మన హార్టికల్చర్ పేమెంట్స్ కూడా ఉన్నాయి. ఇది వాళ్ళ జెన్యూన్ హౌస్. వర్క్ ఫైల్లో వేరే హౌస్ దగ్గర నిలబెట్టి తీశారు, కన్స్ట్రక్షన్ హౌస్ దగ్గర. అదే వాళ్ళ జెన్యూన్ హౌస్ సార్. మనకి హార్టికల్చర్ కూడా వచ్చింది వాళ్ళకి. హౌస్ వాళ్ళే సార్, కానీ ఇప్పుడు కాదు. అదే బీటెక్లో రాశాను మేము. అది వాళ్ళకి సబ్జెక్ట్ తెలుస్తారు. వాళ్ళ పిల్లలు దీన్ని మెయింటైన్ చేశారు. ఈ ఇల్లు ఎప్పుడుది అంటే ఇది 10 సంవత్సరాల కింద కట్టాము అని చెప్తున్నారు. అంటే వాళ్ళకి ఇల్లు వచ్చిందని తెలుసో తెలీదో నాకు తెలియదు, కానీ అడిగితే అదే చెప్తున్నారు. ఎందుకు చెప్తున్నారు మనతో అంత ఇంపాక్ట్ ఎందుకు అయ్యారంటే వాళ్ళకి హార్టికల్చర్ వచ్చింది. మొక్కలు అయితే బాగా పెట్టుకున్నారు రైతులు. ఏం సార్ ఇక్కడ లేట్ శాంక్షన్ అయినాయి కాబట్టి అట్లా అన్నీ కూడా లేటు కావాలి. సరేలే ఇదే ఫోటో తీయాలి కదా. ఆడింది వేరే చోటు ఇల్లు అయితే మనకి వర్క్ ఫైల్ లేదు సార్. మనకి ఫోటో అడుగుతాం కదా. ఇప్పుడు వర్క్ ఫైల్లో ఫొటోస్ లేవని ఎవరో కన్స్ట్రక్షన్ హౌస్ దగ్గర తీశారు, కానీ వాళ్ళు జెన్యూన్ హౌస్ దగ్గర ఇది చేశారు. కంప్లీట్ ఫోటో ఇది పెట్టారు. కంప్లీట్ హౌస్ దగ్గర పెట్టారు సార్. జెన్యూన్ హౌస్ దగ్గర నేను తీసింది ఇదే. ఇదే మనకి అర్థమైంది సార్. ఇది సార్ స్లాబ్ వేసుకున్నది అంటే కొంచెం కూడా వేరే. ఇది చూడండి సార్. మనకి 1 ఇయర్కి 10 ఎట్లా తీరుతుంది.
ఇప్పుడు మనకి అదే రాశాను సార్, వాళ్ళు బెనిఫిషియర్లు ఏదైతే చెప్పానో అదే రాశాను. ఇక్కడ కూడా 23 జరిగాయి, అందులో ఒక్కటే రాశాను, మిగిలినవన్నీ ఏం రాయలేదు. సార్ ఇది వాలంటీర్ వచ్చేసి 3 రోజులు పనిచేస్తారు సార్, అదనంగా పనిచేస్తారు సార్. 6 రోజులు, వారంలో 6 రోజులు చేయాల్సి, 3 రోజులు చేయాల్సింది 6 రోజులు చేస్తారు సార్. బస్ బాలకుమార్ గ్రామ సభలు అయితే వాళ్ళ ఆర్థిక పరిస్థితి బాగాలేదు చేశారని చెప్పారు సార్. కానీ మనకి మెమో ప్రకారం 17702 ప్రకారం మనకి దాని ప్రకారం రాయలేదు సార్. ఇది కూడా సేమ్ సార్, పేరు విజయరాజు. సరే నెక్స్ట్ వచ్చేసి సార్, ఒకే కుటుంబానికి 2 జాబ్ కార్డులు ఉన్నాయి సార్. ఇక్కడ భార్యకు ఒకటి, భర్తకు ఒకటి. చాలా మేధావులు ఆ జాబ్ కార్డు ఎందుకు వెళ్ళిపోయి అక్కడ మేము వెనుకోడిపోతున్నాం. మేము ఎందుకు ఇన్ని రోజులు అడ్డ పెట్టుకున్నామా? ఉండొచ్చులే, పొలిటికల్ అని కుక్కకు నక్కకు కూడా ఇచ్చావా? పొలిటికల్ ఉంటుంది, పొలిటికల్ లేదని నాకు అందులో 100 రోజులు దించి 2 జపాలు పెట్టి 30 రోజులు ఎక్స్ట్రా చేశారు. ఆ 30 రోజులకి 35 ఇది కూడా సేమ్ సార్, వీళ్ళైతే పనికి రాలేదు కానీ భార్యకు ఒకటి, భర్తకు ఒకటి ఉన్నాయి. కేవలం ఇది డెలిట్ చేసి ఒక దాంట్లోకి యాడ్ చేయాలి సార్. నెక్స్ట్ సార్ కంటిన్యూ కనకాలి సార్. ఇవి గడ్డి ఎక్కువ చేత కొలతలు చేయడానికి వీలుగా ఒకసారి పని జరుగుతున్నప్పుడు ఫైల్లో ఫోటోలు అర్పించడం జరిగింది సార్. మన ఊళ్ళో కూడా ఎలాంటి కంప్లైంట్స్ లేవు. కాకపోతే ఈ పనులు ఆపేసి ఏమైనా పనులు చేయండి, మా ఊరికి ఈ పనులు అవసరం లేదంటున్నారు కానీ గ్రామంలో ఎవరు కూడా మనకు విధంగా ఇవ్వలేదు. 27 సార్, సీసీ రోడ్ వచ్చేసి మనకి పొడవు వెడల్పు తక్కువ రావడం జరిగింది సార్, 0.41 క్యూబిక్ మీటర్స్. రిటైల్ నుంచి రికవర్ చేస్తామని చెప్పారు సార్. వీళ్ళు తక్కువ వచ్చింది సార్, ఎంబుక్లు ఎక్కువ ఉంది. వర్క్ అయిన వారిగా వివరాలు సార్. పనులు కొలిసినవి, కొలతలు తీసినవి, చేయనవి. ఐదవ అంశం జాబ్ కార్డుల వివరాలు. 6వ అంశం కేటగిరీ వారీగా, క్యాస్ట్ వారీగా జాబ్ కార్డుల వివరాలు. 4 కుటుంబాల వాళ్ళకి మాత్రమే ఇప్పుడు 100 డేస్ కల్పించారు సార్. 6వ అంశం సార్, 249 జాబ్ కార్డులు పనిచేస్తే అందులో 4 జాబ్ కార్డులకు మాత్రమే 100 రోజులు పని కల్పించారు. మాస్టర్లో అందరూ సంతకాలు చేశారు కానీ వెరిఫై చేసినట్టు ఎక్కడ కూడా వెరిఫైడ్ అనే పదం ఎక్కడ రాయలేదు సార్. ప్రతి మాస్టర్లో చేశారు సంతకాలు.
7 రిజిస్టర్స్ అప్డేట్ చేస్తున్నారు సార్, బాగానే ఉంది. రోజ్గార్ దివాస్ కూడా నిర్వహించలేదు, కానీ గ్రామ సభలో అయితే రికార్డు చూపించడం జరిగింది. 14 రకాల రికార్డ్స్ సార్. ఇక్కడ ఒక ఒరిజినల్ బిల్స్ తప్ప మిగిలిన అన్నీ కూడా నిర్వహించడం జరుగుతుంది సార్. అదే సార్, ఇది వచ్చి అన్ని పాస్ ఆర్డర్లు అన్నీ కూడా వేయడం జరుగుతుంది సార్ పనులకి. పిఆర్ సంబంధించిన పనుల వివరాలు, ఆర్డబ్ల్యూఎస్ సంబంధించిన పనుల వివరాలు రైతు దగ్గర రిటర్న్గా రాసి ఓపెన్ ఫారంలో సబ్మిట్ చేస్తామని చెప్పి తెలియజేశారు సార్ గ్రామ సభలో. అంటే వీళ్ళు రైతు పూర్తి చేసినాడని గ్రామ సభలో చెప్పారు సార్. అది రిటర్న్గా ఉండాలి మాకు గ్రామ సభలో అంటే ఓపెన్ ఫారం లోపల ఇస్తామని చెప్పారు. నెక్స్ట్ ఇష్యూ కూడా సేమ్ ఇష్యూ సార్. దానికి కూడా నెక్స్ట్ ఇష్యూ సేమ్ ఇష్యూ సార్. అయితే గ్రామ సభలోనే దీనికి రైతు అర్జీ ఇచ్చారు సార్, పూర్తి చేసినాను అని చెప్పి అతను పూడ్చుకున్నాడని. నెక్స్ట్ అంశం వచ్చి 3 వారాల్లోనే 90 పని దినాలు చేశారు సార్. ఇల్లు అయితే పూర్తి స్థాయిలో ఉంది. స్టేజ్ వైజ్ రికార్డ్ చేసి పేమెంట్ చేయవలసి ఉండగా అట్లా చేయకుండా 3 వారాల్లోనే 90 పని దినాలు ఇచ్చేశారు. 3 వారాల్లోనే ఇల్లు పూర్తయినట్టు స్టేజ్ వైజ్ కాకుండా. 3 వారాలు ఎంత కట్టేసినారు? ఇంజనీరింగ్ అసిస్టెంట్ ఏమంటున్నారంటే కుడాలో ముందు శాంక్షన్ అయింది, ఇల్లు కట్టేసినారు, తర్వాత ఎస్టిమేషన్ వేసాం, అది లేటుగా రావడం వలన కంటిన్యూ చేసినాము అంటున్నాడు ఆయన. ఆ విషయాన్ని కూడా మనం ఎర్రల్లోనే రాయాలి కదా, పై స్థాయి కన్నా తెలియజేయాలి. ఎర్రర్లో రాసి ఎంపీడీఓ ద్వారా మన డోమాకి తెలియజేయాలి. మావే సార్ లాస్ట్ ఇయర్ సార్. మిగిలిన మండల్స్ అన్నీ కూడా బిఫోర్ లాస్ట్ ఇయరే వచ్చినాయి సార్ శాంక్షన్స్. ఇక్కడ కూడా లేట్ అయింది సార్. నెక్స్ట్ ఇది కూడా సేమ్ విషయం సార్. నెక్స్ట్ ఇది వచ్చి గ్రామ సభలో పనిచేసినామని చెప్పి తెలియజేసినారు సార్. అది ఒకరోజు సంతకం లేకుండా ఉంటే గ్రామ సభలో పనిచేసినామని చెప్పారు. నెక్స్ట్ వచ్చి 140 మొక్కలకు గాను 1 మొక్క మాత్రమే ఉన్నది, 139 మొక్కలు లేకుండానే పేమెంట్ చేసింది సార్ ప్రజెంట్ మేము పోయినప్పుడు. మా బౌండరీ ప్లాంటేషన్ సార్, చుట్టూ టెంకాయ కోకోనట్ చెట్లు నాటినట్టు ఉన్నది ఫార్మర్ సార్. పొద్దున్న ఈరోజు ఎర్లీ మార్నింగ్ కరెక్టే మనం కాదని లేదు. ఇలా మనకి 1 మొక్కే కనబడుతుంది, మిగిలిన మొక్కైనా కనబడాలి కదా, కనీసం ఒక 10 మొక్కలైనా వరుసగా కనబడాలి కదా. పూర్తిగా ఇల్లు నిర్మించినట్టు 90 రోజులు పేమెంట్ చేశారు. ఈ స్టేజ్ వైజ్ ఇవ్వలేదు, మనకి ఎంబుక్ కూడా ఇవ్వలేదు సార్. ఇక్కడ గుల్లసింగరావు అయితే ఎంబుక్ అని ఇచ్చారు, ఇక్కడ ఎంబుక్ కూడా ఇవ్వలేదు ఈ పంచాయతీలో. ఇచ్చావా
కన్స్ట్రక్షన్ అయ్యిందని చెప్తున్నారు 11, 12, 14, 15. నెక్స్ట్ ఇష్యూ కూడా సేమ్ సార్. నెక్స్ట్ ఇది కూడా 6 వారాలు. నెక్స్ట్ ఇది సేమ్ ఇష్యూ సార్. హౌసింగ్ 3 ఉన్నాయి సార్. ఈ పంచాయతీ రాజ్ సార్ అన్ని పనులు కొలవడం జరిగింది. ఇది సరిపోయింది సార్, తేడా లేదు. నెక్స్ట్ 18 వాలంటీర్ సార్ చేయడం వాలంటీర్ వారంలో 3 రోజుల కన్నా అదనంగా 3 రోజుల పాటు పనిచేశారు సార్ 3 వారాలు. పంతొమ్మిది కూడా అంతే సార్ వారంటీర్. 20 కూడా వారంటీర్ సార్. 21 సార్ రూరల్ హౌసింగ్ బేస్మెంట్ వరకు నిర్మించారు. దీనికి 28 మ్యాండేట్స్ ఇవ్వాలి సార్. 42 మ్యాండేట్స్ ఇచ్చారు. 42 ఇచ్చారు సార్. 14 మ్యాండేట్స్ నేను చెప్తా అప్డేషన్ ఎక్కువ చేసుకుంటాను. మనకు అందుకని డేస్ కూడా ఎక్కువ వస్తాయి. ఆ రోజు ఏం లేదు, నువ్వు చెప్పినట్లు అట్లనే జరుగుతుంది. వాళ్ళు ఏం చేస్తున్నారంటే వాళ్ళకి అసలు ఇంజనీరింగ్ అసిస్టెంట్స్తో నేను ఈ మండలంలో మాట్లాడితే వాళ్ళకి అసలు క్లారిటీ ఏసి ఎక్కడ దాకా వేయాలి ఎంత ఏంటి అని. మళ్ళీ నేను తర్వాత మన మీటింగ్కి వెళ్ళొచ్చిన తర్వాత వాళ్ళతో మాట్లాడి సర్కులర్ వాళ్ళకి ఇచ్చాను కదా. చెప్తేనే చేస్తారు సార్ మన వాళ్ళు. అంటే మీకు వాళ్ళు స్టేటస్ ఇచ్చేసారు కదా, అది ఆ స్టేటస్ చూపిస్తే వాళ్ళు రెస్పాన్సిబుల్ అవుతారు. స్టేటస్ చూపించకపోతే మీరు రెస్పాన్సిబుల్ అవుతారు. ఇప్పుడైతే ఓకే 50-40 ఇచ్చారు కాబట్టి సరిపోతుంది. అంతకుముందు అయితే లేదు కదా. అప్పుడైతే కరెక్టే సార్, నేను కూడా దానికి కాదని చెప్పట్లేదు. కానీ ఇంజనీరింగ్ అసిస్టెంట్స్ మనకి ఈ డేస్ ఈ లెవెల్ అని చెప్పేసి వాళ్ళు అప్డేషన్ చేస్తారు సార్. మన ఎఫ్ఓ ఓన్గా ఈ డేస్ ఇన్ని అని చెప్పేసి వాళ్ళు ఇచ్చిన స్టేటస్ ఇస్తే వాళ్ళు రెస్పాన్సిబుల్ అవుతారు. వాళ్ళు స్టేటస్ ఇవ్వకపోతే మీరు రెస్పాన్సిబుల్ అవుతారు. 22 హార్టికల్చర్ సార్. హుస్సేన్ సాహెబ్ అనే రైతు పనుల్లో 124 మొక్కలు ఉండాల్సింది. 92 మొక్కలే ఉన్నాయి సార్. 32 మొక్కలు చనిపోయారు. రీప్లాంటేషన్ చేసుకుంటాము అని చెప్పి చెప్పారు. ఇది జామ సార్. వచ్చే రోజు చౌడప్ప అనే రైతు హార్టికల్చర్లో 125 మొక్కలు ఉండాలి. కానీ ఫీల్డ్లో ప్రజెంట్ ఏ మొక్కలు లేవు సార్. మొత్తం అంతా దున్నేసేసి సార్ పేమెంట్ అప్పుడు వరకు ఇచ్చినాను సార్. బిఫోర్ ఆడిట్లో చచ్చిపోయినప్పుడు కూడా రిప్లాంటేషన్ చేయించుకున్నాను సార్. అసలు అక్కడ యాక్చువల్ విషయం ఏంటంటే సార్, మొత్తం అడుగునంతా కొండరాయి సార్. వాళ్ళు ఏంటంటే ఒక 2 ఫీట్ మీద చెరువు మట్టి తోలుకుంటారు. దాంట్లోనే ఈ మన జామ్ ఏంటంటే సార్ తలివేరు వ్యవస్థ కాబట్టి డైరెక్ట్ కిందకి వెళ్ళిపోతుంది. కిందకి వస్తుంది. అదే మన వేరుశెనగ కూడా ఇచ్చారు. ఏమి ఇచ్చినా సమాధానం ఏదో ముందు గ్రామసభలో కూడా వచ్చి రాసి వచ్చి మేము తీసేసుకున్నాం. వేరే లోపలికి పోకుండా రాయి అలాంటి రాక్ సాయిల్స్లో ఇలాంటి పంట వేయడం కరెక్ట్ కాదు.
అలాంటి వాటికి ఏంటంటే ఏదైనా వేరుశనగ ఇలాంటివి అయితే కరెక్ట్ సెట్ అవుతాయి కానీ వేరే లోపలికి వెళ్ళే వాటిని వేయకూడదు సార్ అసలు. తర్వాత గ్రామ పంచాయతీ రామపురం అండి. మొదటి అంశం ఖర్చులు వివరాలండి. 46 పనులకు గాను 11,71,973 రూపాయలు ఖర్చు చేశారు సార్. రెండో అంశం గ్రామ సభ నిర్వహణ గురించి అండి. మూడో అంశం ప్రాజెక్టు వారీగా పనులు వివరాలు సార్. నాలుగో అంశం పనుల పరిశీలన వివరాలు సార్. సార్ ఐదో అంశం కొత్త తీయలేని పనులు వివరాలు సార్. ఆరో అంశం జాబ్ కార్డులు వివరాలు సార్. ఏడో అంశం క్యాస్ట్ వారీగా జాబ్ కార్డులు వివరాలు సార్. ఎనిమిదో అంశం డిమాండ్ క్యాప్చర్ గురించి సార్. తొమ్మిదో అంశం జాబ్ కార్డు అప్డేషన్ గురించి సార్ చేస్తూ ఉన్నారు. 10వ అంశం పని వద్ద సౌకర్యాల గురించి సార్. 11వ అంశం ఈసీగా చెక్ మెజర్మెంట్ గురించి సార్. హౌసింగ్ తప్ప మిగిలిన పనులన్నీ చేశారు. ఇక్కడ హౌసింగ్ తప్ప మీ జనరల్ వర్కులు 2 జరిగింది సార్. 2 వర్క్ చేస్తారు. 12 మస్ట్ వెరిఫికేషన్ గురించి సార్. 25 డ్రైవేజ్. 13 సెవెన్ రిజిస్టర్ల గురించి సార్ నిర్వహిస్తూ ఉన్నారు. 14 సంబంధించి ముందు పనికి రాలేదు తర్వాత సార్ మొత్తం అటెండెన్స్ ఏమీ లేదు సార్. ఏం లేదా అటెండెన్స్ ఏమీ లేదు. ఎంఎంఎస్ ప్రకారం అయితే ఫీ రాస్తే ప్రజెంట్ పేమెంట్ చేసి పేమెంట్ అయింది పంచాయతీ రాజ్ సార్ 2 వర్క్ చేస్తారు. మంచిగానే రికార్డు కూడా బాగుంది. ఏడో అంశం సార్ డిమాండ్ నిర్వహిస్తున్నారు. నో డిమాండ్ నిర్వహించడం లేదు. 8వ అంశం జాబ్ కార్డు 370 గను పూర్తి స్థాయిలో అన్నీ అప్డేట్ చేశారు సార్. 9వ అంశం కనీస సౌకర్యాలు నీరు నీడ కల్పిస్తున్నారు సార్. ఫస్ట్ ఎయిడ్ బాక్స్ కల్పించడం సార్. 10వ అంశం సార్ మొత్తం 46 పనులు జరిగాయి సార్. వీటిలో 28 హౌసింగ్ మినహాయించి మిగిలిన 18 పనులకు ఈసీ చెక్ మెజర్మెంట్ చేయవలసిందిగా చేశారు సార్. 11వ అంశం 7 రకాల రిజిస్టర్ సార్. అన్నీ కూడా ప్రస్తుతం వరకు అప్డేట్ చేస్తున్నారు సార్. 12వ అంశం రోజ్గార్ దివస్ రిజిస్టర్ అందజేశారు సార్. 6వ నెల 21వ తేదీ వరకు అప్డేట్ చేస్తున్నారు సార్. 13వ అంశం సార్ అన్ని పనులకు సంబంధించి 14 రకాల డాక్యుమెంట్లతో వర్క్ ఫైల్ అనేది పూర్తి స్థాయిలో అందజేశారు సార్. 14 వర్క్ సైడ్ బోర్డు సార్. ఒక పనికి సంబంధించి బోర్డు పేమెంట్ చేశారు. మిగిలిన 45 పనులకు పేమెంట్ చేయలేదు. బోర్డు ఏర్పాటు చేయలేదు. 15 వచ్చేసి వాలంటీర్ సార్. 3 రోజుల కంటే అదనంగా పేమెంట్ చేసినవి 3 పేర్లు వచ్చాయి. అందుకే వాలంటీర్ సార్ మధుకృష్ణ. 18వ అంశం పంచాయతీ రాజు పనులు ఒకటి జరిగాయి సార్. 17 మధుకృష్ణ సార్ వాలంటీర్ సార్. 18 పిఆర్ ఖర్చుల వివరాలు సార్. ఒక పనికి 31 లక్షలు ఖర్చు అయింది. రికార్డు ఇచ్చారు. 19వ అంశం ఆర్బీకే సచివాలయం ఫలితాలు జరిపోయినాయి సార్. హెల్త్ క్లినిక్కి సంబంధించి బ్రిక్ మెషినరీలో కాలమ్స్ డిడక్షన్ చేయకుండా 2.75 క్యూబిక్ మీటర్లకు 20,000 అధికంగా పేమెంట్ చేసినారు.
హౌసింగ్ చేసినాం. ఏదైనా కూడా ఎందుకంటే వాళ్ళు కూడా 3 days తీసుకోవచ్చు. రోజులు అందరికీ వస్తుంది. 3 రోజులు వేసుకోవాలి. 3 రోజులకే వేసుకోవాలి. 12 నెలలకు 36 మ్యాండేట్స్ వస్తాం. వాళ్ళకి వేసుకోవచ్చు. వాళ్ళకి 6 రోజులు 3 రోజులు వేసుకోవాలి. ఇది 3 రోజులు వేయాలి. ఒక 6 రోజులు 9 రోజులు సంవత్సరంలో కవర్ అయిపోతుంది. 150 రోజులు వస్తాయి. క్యాలిక్యులేషన్ మిస్టేక్ సార్. వేతనదారు నష్టపోవడం జరిగింది. అవును సార్. తిమ్మరాజు దేశదేశంలో అందరూ వెళ్ళిపోయినారు సార్. యాక్చువల్గా ఇవ్వాలి సార్. ఎందుకంటే అందరికి పని చేసుకుంటారు. తప్పు చేసి గురువుల మాస్టర్ల సంతకాలు ఏమైనా పేరు చేస్తారు పెట్టలేదు కదా. అదే పెట్టలేదు అని చెప్పి తర్వాత సేమ్ సార్. మాస్టర్ల సంతకాలు తర్వాత సేమ్ సార్. సేమ్ సార్. మాస్టర్ల సంతకాలు ఏమైనా పేరు చేస్తారు 7,000 సార్. అది 270 మొక్కలు ఇచ్చున్నారు సార్. మొరింగా ఫీల్డ్ అయితే సాపు రాలేని కారణంగా తీసేస్తారని చెప్పారు సార్. ఫాడర్ సార్ 10 మ్యాండేజ్ ఇచ్చారు. ఫీల్డ్లో అయితే ఫాడర్ లేదు సార్. ఫాడర్ సార్ 10 మ్యాండేజ్ వచ్చేసి తర్వాత ఎన్నో చేయాల్సి కాలిపోయింది సార్. కాలిపోయిందని రైతు తీసుకున్న తర్వాత 4 వాడవాళ్ళు కూడా ఉన్నాయి సార్. 22 సార్. బ్లాక్ ప్లాంటేషన్ సార్ 62 గుంతల ముందు 55 మొక్కలు నాటారు సార్. ఫీల్డ్లో అయితే లేదు సార్. రీప్లాంటేషన్ చేశాను సార్. సార్ మన ఫీల్డ్ అసిస్టెంట్ కార్డు ఉన్నాయి సార్. అన్ని మొక్కలు ఆల్రెడీ ముందే పైన అంటే
అంటే చచ్చిపోయిన వాళ్ళకి లేదు సార్, మిగిలిన వాళ్ళకు కూడా మొత్తం ఎక్కడ రిక్వైర్మెంట్ ఉన్న చోట అక్కడ నేమ్ బోర్డు సార్ వాస్తవం బ్లాక్ ప్లాంటేషన్ అమరవీరు నేమ్ బోర్డు సార్ నేమ్ బోర్డు సార్ వారంటీ సార్ వారంలో 3 రోజుల కంటే అదనంగా చెప్పలేదు సార్ లేదు సార్ తెలియదు సార్ చూసినా సార్ 29 వరకు సేమ్ సార్ సేమ్ సార్ 29 వరకు ఇదే తప్పు చేశారు सीसी रोड ड्राइन पड़ो सर 19 दिसंबर सरिपोయింది సార్ एसएसए సంబంధించి 3 కాంపౌండ్ వాళ్ళు పేమెంట్ చేశారు సార్ రికార్డ్ ఇవ్వలేదు సార్ ఫోన్ చేశాం సార్ సార్ రికార్డ్ చేశారు సార్ ఫోన్ కూడా లిఫ్ట్ చేయడం సార్ చేశారు సార్ ఫస్ట్ చేశారు వస్తున్నామని చెప్పారు సార్ మళ్ళీ ఇంకా తర్వాత ఫోన్ కూడా లిఫ్ట్ చేయడం 3 పడవలు సార్ కొలతలు చేయడం వీలు కదా సార్ నీరు గట్టి కంపౌండ్ కాదు వర్క్ అయితే జరిగింది సార్ ఫోటోలు చూపించారు ఈ గ్రామ సమాచారం स्टैगिंग स्टैगिंग करल स्कूल एलिमेंटरी स्कूल एक्ससाइटिंग है वंद मोकल आर्टिकल्स फोटो सिग्नेचर लेकिन पेमेंट ग्राम प्रोग्राम జనం వచ్చింది మెత్త పెట్టేసి ఉంటుంది అక్కడ మీరు 0.8 తగ్గించుకున్నాం సార్ ఇవి పాత ఎస్టిమేషన్స్ సార్ ఇప్పుడు మేము నేర్చిన తర్వాత నేను ఆల్రెడీ మొత్తం అంతా తగ్గించుకుంటే మనకి ఏరియా తగ్గుతుంది ఏరియా పెరుగుతుంది దీనివల్ల మనకి ఏంటంటే తక్కువ స్థలంలోనే ఎక్కువ పెట్టుకోవాలి 0.5 కంటే కూడా డెప్త్ ఎక్కడ కూడా స్టాగర్కి చేయట్లేదు సార్ క్వాంటిటీ మిగులుతుంది సార్ క్వాంటిటీ మిగులుతుంది వాటిని క్లోజ్ చేయడానికి ఉండదు మన చోట ఫిట్స్ ఏమో మొత్తం అయిపోతాయి 0.4 క్వాంటిటీ చాలా మిగిలిపోతుంది రావడానికి పాసిబిలిటీ లేదు సార్ ఇప్పుడైతే తగ్గిస్తున్నాం సార్ లేటెస్ట్ స్పీకర్స్ అని తగ్గించాం సార్ రిప్లేస్ చేసుకోవడానికి లేదు ఇప్పుడైతే సార్ అలాగే చేస్తున్నాం సార్ లేదు ఇప్పుడు ఆల్రెడీ క్లోజ్ చేయాలంటే మాకు ఎక్స్పెండిచర్ ప్రాబ్లమ్ వస్తుంది సార్ అవును సార్ ఇప్పుడు అట్లా కాదు సార్ మాకు ఆల్రెడీ ఎస్టిమేషన్ క్లోజ్ చేయాలంటే కూడా మాకు ఎక్స్పెండిచర్ 20-30% సార్ అందుకోసమే మనం
శాతం తగ్గించే చేస్తున్నాం. లేటెస్ట్ తర్వాత హౌసింగ్ పైన ఒకసారి పరిశీలించడం జరిగింది. అందరూ కూడా నిర్మించుకున్నారు. తర్వాత డోర్ ఫ్రేమ్స్ తర్వాత పంచాయతీ సార్ శివవరం ఆరు రోజులు హాజరు ఉంది సార్. కానీ మొత్తం రోజులు 4 రోజులు వేసుకుంటారు సార్. 2 రోజులు ఇక్కడ ఫిల్లెస్ట్ ఎవరు లేరు సార్. నేషనలైజేషన్లో వెళ్ళిపోయినారు సార్ వాళ్ళు. ఒక బిఎఫ్డి ఒక టీఎన్ఏ సార్ అప్పుడు 21 పంచాయతీలు చేసినారు. ఉన్నప్పుడు బాగా పొడుస్తాను లేదు లేదు సార్ చేస్తున్నాం. ఇలా వెనుకబడి వెళ్తుంది కలెక్టర్ మంచి స్థితి లేదు మాకు మండలం రోజు బాగానే ఉంది చెప్తాను సార్. పోతాను ఆ మండలం బాగానే ఉంది. చెప్పు నెక్స్ట్ సార్ 6 రోజులు 4 రోజులు పని చేయగా 2 రోజులు ఎత్తుకొని 6 రోజులు పేమెంట్ చేయాలి. సార్ అంత పద్ధతి సరిపోయింది సార్. చేస్తున్నామని డబ్బులు చెప్తాను. తర్వాత కెనాల్ పనులకు సంబంధించి ఒకటి దాంట్లో వాటర్ ఉంది సార్. ఒకటి పద్ధతి తీసుకున్నాం సరిపోయింది. 2-3 రోజులు అమ్మాయికి ఫీల్ చెక్డానికి సంబంధించి జమ్మికు ఒక పద్ధతి తీసుకొని వీలు కాలేదు సార్. హౌసింగ్ సంబంధించి అందరూ నిర్మించుకున్నారు. హౌసింగ్ ద్వారా హౌసింగ్ నిర్మించుకున్నారు. తర్వాత మినిగోకులం సంబంధించి 22 సార్. ఇది మినీ గోకులంలో మనకి టాస్క్ రేట్ పరంగా ఇంక్లూడ్ వచ్చేసి మెటల్ శాండ్ సిమెంట్ వస్తుంది. తర్వాత దాంతో స్కిల్ మొత్తం కనిపిస్తుంది. కానీ దానికి సపరేట్ స్కిల్ మీద సపరేట్ మొత్తం పేమెంట్ చేస్తాం. మామూలుగా దాంట్లో తీసేసి మిగిలిన దానికి పేమెంట్ చేస్తాం. దానివల్ల ఏమంటుందంటే మెటల్ సిమెంట్ శాండ్కి డబుల్ పేమెంట్ ఉంటుంది. రేట్ చేయాలనేది ఎక్కడ లేదు. ఈ పేపర్ వచ్చేసి మాలాంటి వాళ్ళు ప్రిపేర్ చేసినది ఆథరైజ్డ్ అనేది దీనికి ఇంత చేయాలనేది ఇది డీటెయిల్ ఎస్టిమేషన్ అది. ఏదైనప్పటికీ ఇప్పుడు దీని గురించి సార్ ఫర్ ఎగ్జాంపుల్ మనకు పిఆర్లో కూడా ఎస్టిమేట్ ఇదాది ఉంటుంది సార్. తర్వాత డీటెయిల్ ఎస్టిమేట్ రెడీ చేస్తాం సార్. దీనికి పర్టికులర్ ఇది చేయాలి అని చెప్పేసి డీటెయిల్ ఎస్టిమేషన్ కూడా ఇది ఒకే ఆథరైజ్డ్ కాదు సార్. మామూలుగా ఒక టాస్క్ కింద ఇస్తారు. ఇప్పుడు ఇది ఓన్లీ సెమీస్కిల్ కింద 1,25,000 1,12,000 పేమెంట్ ఉంది సార్. కానీ దీని స్ప్లిట్టింగ్ అడుగుతున్నాం సార్ మేము కూడా. ఇప్పుడు దీని స్ప్లిట్టింగ్ వస్తే అప్పుడు మేము కూడా ఏదానికి ఎంత చేయాలనేది మాకు కూడా క్లారిటీ ఉంటుంది. ఇప్పుడు 136 ఇచ్చినారంటే వేస్ట్ డీటెయిల్ ఎస్టిమేషన్ అయితే ఇది ఆథరైజ్డ్ కాదు సార్. 2874 అవును సార్. ఇదైతే ఆథరైజ్డ్ కాదు సార్. మనకి ఎక్కడ ఆథరైజ్డ్ అయితే వచ్చిన కాపీ కాదు సార్. కడప నుంచి పంపించుకున్నాం. ఒకటి కర్నూలు నుంచి నేను వాళ్ళ స్టాఫ్ ఫోన్ చేసి అది కూడా 2 మా వల్ల పిఆర్లో కూడా ఇట్నే వస్తుంది సార్ ఎస్టిమేషన్. నేను డీటెయిల్ ఎస్టిమేషన్ చేంజ్ చేసుకుంటారు సార్. తర్వాత వర్క్ జరుగుతుంది సార్. క్వాంటిటీ పరంగా పేమెంట్ చేసుకుంటూ వెళ్తారు. సేమ్ ఇదే విధంగా ఇప్పుడు కూడా మనం సపరేట్ టాస్క్లో పేమెంట్ చేస్తాం సార్. మీరు ఎవరినైనా కూడా ఇంకా మిగిలిన ఈసీలతో కూడా డిస్కస్ చేయండి. ఎక్కడ లేదని అట్లా ఉన్నప్పుడు మేము క్లారిటీగా పేమెంట్ చేస్తాం. ఎందుకంటే ముందు మండలాల్లో మనం ఇప్పుడు ఇదే డిస్ట్రిక్ట్లోనే లాస్ట్ ప్రీవియస్ మండలాలు చూసాను కదా సార్. ఎక్కడ కూడా 2874కే చేశారు సార్. ఎక్సెస్ అయితే చేయలేదు. ఇంకా మీరు ఇప్పుడు కమింగ్ మండల్స్ లో చూస్తే కూడా మీకు ఇంకొక చోట వేరే వేరే కూడా వస్తాయి. మాకు ఎక్కడైనా మీకు ఆథరైజ్డ్ అయితే ఎక్కడ లేదు. మీకు లేదు, మాకు లేదు. అది డీటెయిల్ ఎస్టిమేషన్లోనే ఉంది కదా మేడం. మేము ఎస్టిమేషన్ అనేది ఆథరైజ్డ్ చెప్పండి. ఆథరైజ్డ్ కాదు కదా. ఎస్టిమేషన్ జనరేట్ చేసుకున్న తర్వాత జనరేషన్ ఎప్పుడు చేశారు చెప్పండి. ఒకసారి పిఆర్స్ అన్నారు కదా అర్థం. డీటెయిల్ ఎస్టిమేట్ రెడీ చేస్తారు. ఎంబీ రికార్డు 33
3388 చేశారు. ఆల్రెడీ ఈయన ఎగ్జిక్యూషన్ లో ఉన్నాడు. ఈయన చూసిపోయిన తర్వాతనే నేను వచ్చింది. జయభాస్కర్ సార్ సార్ చేసినట్టు కానీ అది కొంచెం దాంట్లో తప్పు ఉందిలేండి సార్. మేము అన్ని దాని ప్రకారం ఆల్రెడీ వాళ్ళు పేమెంట్ చేసేసినారు. ముందే కొన్ని మెజర్మెంట్స్ ఎక్కడ కూడా ఒక చిన్న ఇంచ్ కూడా డివియేషన్ లేదు సార్. మెజర్మెంట్స్ అయితే డివియేషన్ మాట్లాడలేదు సార్. అదైతే ఏదైతే క్యాలిక్యులేషన్ ఉందో శాండ్ మెటల్ తీసేసి మిగిలిన దానికి అదర్ మెటీరియల్ చేయాలా. శాండ్ మెటీరియల్ చేసినారు మళ్ళీ పర్టికులర్ గా లేదు సార్. ఇక్కడ దానికి అంటే ఆథరైజ్డ్ అనేది లేదు సార్. ఇక్కడ ఇంత చేయాలి అని చెప్పేసి సార్ లేదు సార్. పెనాల్టీ ఎందుకే సార్? లేదు సార్. ముందు పోయిన ఈసీ చేయకపోతే నేను వచ్చి చేశాను సార్. నాకు పేమెంట్స్ చెప్పమనండి సార్. బెనిఫిషియరీ నుంచి రికవరీ వద్దు సార్. నాకైతే పెనాల్టీ వేస్తే మాత్రం కాంట్రిబ్యూషన్ అమౌంట్ ఉంటుంది. బెనిఫిషియరీ కాంట్రిబ్యూషన్ నుంచి రికవరీ చేయాల్సింది సార్. అది మెజర్మెంట్ డివియేషన్ అయితే మళ్ళీ మెజర్మెంట్స్ ఏదైనా డివియేషన్ అయితే గానీ ఈసీ డిఎనే మోసుకుంటాం సార్. కానీ అబ్స్ట్రాక్ట్ లో పేమెంట్ చేయడం వల్ల దీనిలో ఈ ఎస్టిమేషన్ చూసి చెప్పండి సార్. ఈ టాస్క్ కి ఇప్పుడు ఈ 1,20,000 స్ప్లిటింగ్ చెప్పండి. మేము కంపల్సరీ అదే బేస్ చేసుకుని పేమెంట్ చేస్తాం. యాక్చువల్గా 15,000 చేసినారు. బెనిఫిషియరీ కాంట్రిబ్యూషన్ ఉంటుంది సార్. ఎక్సెస్ అయిపోయింది సార్. మేము కూడా ఎస్ఆర్పీస్ అని అడుగుతున్నాం సార్. స్ప్లిటింగ్ ఉంటే ఇయర్కి రిపీట్ కాకుండా ఇక్కడే మంత్లీ తీసి 15,000 చేశారు. కానీ 33,000 చేశారు. సార్ 180 మొక్కలు ప్రజెంట్ అయితే ఫీల్డ్ ఒకటి కూడా లేదు. వాళ్ళు అది మొక్కలకి ఎక్కువ మొక్కలతో బతకడం లేదని చెప్పి తొలగించుకున్నారని చెప్పి మీ మధు రైతుకి హార్టికల్చర్లో 2 మొక్కలు ఇచ్చారు సార్. 9 మొక్కలే ఉన్నాయి సార్. అది సాయిల్ సర్లేదని మొక్కలు దానిపైన పిల్లలు రైతు సార్. దానివల్ల ఫోటోలో మొక్కలు నాటిన అయితే ఇచ్చారు సార్. ప్రజెంట్ అయితే ఫోటోలో అప్పుడు నాటినవి అయితే ఇచ్చారు. మొక్కలు బాగా సార్. మచ్చలు పడి చేసినాయి. అంతా భూమి అనేది తెల్లగా అవుతుంది. ఎప్పుడు ఫోటోలు సార్? అదే సార్. తర్వాత వాచర్ మాట చేసినాం ఏప్రిల్ నెలలో. సాయిల్ భవనంలో చనిపోయింది. పదహారు అంశము మసాలా సంతకాలు లేకుండా పేమెంట్ అయ్యింది. పదహారు ఒకటే సార్. 16 అంశాలు సార్. రసూల్ ఏపీ సార్ పీడీ సార్ ఫంక్షన్స్ ఏపీని పంపిస్తున్నాను. నేనే సార్ ఏం పని లేదు. నాకు తెలియదు కదా. నాకు తెలియదు. మీ వాళ్ళు ఎవరు వచ్చినారో టీచర్లు మంచిది సారు. మొత్తం మానిటరింగ్ అంతా సారు. ఈ పీడీ సార్ వరకు జిల్లా మానిటరింగ్. మీరు ఏది సార్ రాలేదు. 18వ అంశం కూడా అదే సార్. 19 కూడా అదే.
ఇరవై ఎఫ్ఐఆర్ సంబంధించి రికార్డు ఇచ్చారు సార్ ఫెడరల్ ఏజెన్సీ ఎక్స్పైర్ చేశారు సార్ 23 చేయట్లేదు హౌసింగ్ వాళ్ళు ఇక్కడ 375 మసాలు ఉపయోగించడం జరిగింది 186 మసాలు మాత్రమే ప్రశ్న పదకొండు రికార్డ్స్ కూడా మెయింటైన్ చేస్తారు సార్ 70 చేశారు 12 అంశం ఇక్కడ కూడా సార్ 3 సైజ్ కోడ్ అనేది ఏర్పాటు చేయలేదు సార్ పైన ఉన్నాయి సార్ నేమ్ బోర్డు పెట్టాను 3 రకాల ఫోటోలు కాదు 3 సైజ్ ఫోటోలు నేమ్ బోర్డు పెడితే 3 సైజ్ నేను అప్పుడే అన్నాను రామసేవలో 3 రకాల ఫోటో పెట్టాను పని జరగకుండా జరిగేటప్పుడు క్లోజ్ అయినప్పుడు పని జరగకుండా స్టార్టింగ్లో నేమ్ బోర్డులో పెడితే ఫోన్ చేశాను మాట్లాడారు పదహారు డిసెల్టింగ్ ఫీల్డ్ ఛానల్ సార్ ప్రజెంట్ ఫీల్డ్లో పూర్తి చేశారు సార్ 95 క్యూబిక్ మీటర్ల మధ్య మధ్యలో పూర్తి చేసి మన కింద వాళ్ళకి నీళ్ళు పోవాలి చెప్పాలి వాళ్ళకి 17 అంశం సార్ వాలంటీర్ సంబంధించి సార్ 6 రోజులు పనిచేయాల్సింది పేపర్ మీద పెట్టారు 18 కూడా అదే ఇష్యూ సార్ 19, 20 కూడా అదే 21 అంశం కూడా అదే 22 అంశం ఇది మినీ గోకులం సార్ ఇంతకుముందు మనం మాట్లాడే అదే ఇష్యూ సార్ అన్ఫోర్స్ నెంబర్ అదే ఐటమ్ కంప్లీట్ 16,000 మన దాంట్లోకి వచ్చేసరికి దీని కిందే ఉంది సార్ ఎస్టిమేషన్ మన దగ్గర వచ్చేసి చూడండి మీరు ఇది చేయలేదంటే దాంట్లో కూడా ఇంకా అది కూడా చేయలేదు కదా సార్ ఇప్పుడు అంత అమౌంట్ డిడక్షన్ చేస్తే ఫార్మర్స్ వచ్చి మన దగ్గర గొడవ చేస్తారు సార్ సార్ ఇప్పుడు అది చేయలేదు చేయాలి కదా వాస్తవంగా అయితే పేమెంట్ 23 అంశం కూడా అదే మినీ గోకులం సంబంధించి టాస్క్లో అమౌంట్ డిడక్ట్ చేస్తే రేపు వాళ్ళు వచ్చి మా మీద గొడవ చేస్తారు సార్ వాళ్ళే మీలో పెట్టుకోరు సార్ వాళ్ళు ఎంతసేపు డీడీ అమౌంట్లో కూడా మా ఆఫీస్లో డీడీ అమౌంట్లో కూడా ఏమో ఈజీ అని చెప్పేసి మా ఆఫీస్లో ఉంటే మేము పంపించుకుంటున్నాం సార్ ఏమి మీద పెట్టుకుంటాం సార్ అన్ని మా దగ్గరికి పంపిస్తున్నాం సార్ 25 అంశం కూడా అదే 6 అంశం పిఆర్ సంబంధించి ఎక్స్పెండిచర్ కావాలి సార్ 27 అంశం జీపీ బిల్డింగ్లో మెజర్మెంట్ రేట్ వాల్ పుట్టింగ్లో మెజర్మెంట్ సార్ ఇది వితౌట్ అమౌంట్ బ్యాలెన్స్ పేమెంట్ మూడు రోజులు పనిచేయవలసిందిగా కాకుండా పనిచేస్తుంది నాకు సార్ మస్టం వచ్చారు సార్ ఇది 2 రోజుల పాటు 6 రోజులు దిగుబడి లేట్గా వచ్చాను సార్ ఉన్నది బండి 200% సార్
ఉన్నందు పాయింట్ కూడా సేమ్ సార్ మాస్టర్ మిస్టేక్ మంచి రెండు పనులకు సంబంధించి బోర్డ్స్ని ఏర్పాటు చేశారు సార్ మిగతా ఏర్పాటు చేయలేదు. పదిహేడు పాయింట్ సార్ ఈ వాలంటీర్ సార్ 3 రోజులు పనిచేయవచ్చు ఉండగా అర్థంగా రెండు పాయింట్ కూడా సేమ్ సార్ వాలంటీర్ సార్ 18 సార్ 18 సార్ 18 పాయింట్ కూడా సేమ్ సార్ 200 పాయింట్ సార్ హార్టికల్చర్ పనికి సంబంధించి మ్యాంగో సార్ తీసుకొచ్చేంత 150 మొక్కలు కానీ 50 మొక్కలు ఉన్నాయి సార్. ఇది 3వ సంవత్సరం సార్. అయిపోయింది సార్. అంటే 1 వీక్కే మనకి వాచ్ని వాడు ఇచ్చేది సార్ 2150 రూపాయలు పేమెంట్ చేశారు సార్. పేమెంట్ చేశారు 1 వీక్ సార్ మనకు వచ్చిందా. పోయిన సంవత్సరం 10 నెలలు పేమెంట్ చేశారు సార్. 20 మొక్కలకి చేశారా? సార్ కాదు సార్ అప్పుడు మనకు 140 మొక్కలకి ఒక 1 వీక్ చేశారు సార్. తర్వాత చేయలేదు సార్ 10 నెలలు చేయలేదు. మన దగ్గర 20 ప్లాంట్స్ ఉన్నాయి సార్. మార్చిగా అయిపోయింది సార్. మొక్కలు చనిపోవాలి పేమెంట్ చేసుకున్నాం. మళ్ళీ రీప్లాంటేషన్ చేసుకున్నారు సార్. వాటర్ లేక కొంచెం కొండలు ఆయన వచ్చి చేసినట్టు నోటీస్ కూడా ఇచ్చినాం సార్. సార్ గ్రామ సభలు కూడా ఏం రిప్లై ఇచ్చింది? అది నీళ్ళు లేక పెట్టుకుంటామని పెట్టుకోలేదు. బౌండరీ టేజ్ ప్లాంటేషన్ సార్. బాయిపాటి సమాగట్టి ఇంకా 50 కొబ్బరి మొక్కలు ఇచ్చారు సార్. ప్రజెంట్ గణపతి కొబ్బరి మొక్కలు కూడా ఏమీ లేవు సార్. పాటించినాం సార్. 12 దగ్గర నుంచి ఒకటి తెప్పించినాం సార్. కూడా సేమ్ సార్. బాయిఘాట్ మాధవ స్వామి నేను కూడా 50 ప్లాంట్స్ అందజేసాను. 6 డబ్బు సార్. 22 సార్. కొండమూగి గొగబయ్య ఈయనకి 57 మొక్కలు ఇచ్చారు సార్. ఇవి కూడా ప్రజెంట్ లేవు సార్. కొండమూగి సుబ్రహ్మణ్యం సార్. ఈయన కూడా 50 మొక్కలు అందజేశారు సార్. సార్ పంచాయతీరాజ్ శాఖకు సంబంధించి ఒక రోడ్డు రావడం జరిగింది సార్. కొత్త ఎక్కడ జరిగింది సార్. వేరే రావడం జరిగింది. తర్వాత నెక్స్ట్ ఆడిట్కి కూడా 1 వీక్కి 90 పీపుల్ పేమెంట్ చేశారు. నెక్స్ట్ ఆడిట్కి కూడా వస్తుంది. ప్రజెంట్ ఆడిట్కి 172 వేరే ఉంది. సార్
మినీ గోపురం సార్ వేరియేషన్ రావడం కానీ రికవరీ చేస్తాం డిజైన్ చేశారు సార్. ఇది హార్వెస్టింగ్ ఫండ్ సార్, ప్రజెంట్ ఫీల్డ్లో లేదు. 3 నెలల ముందే నోటీస్ జారీ చేయడం జరిగింది. గ్రామ సభకు రైతు హాజరు కాలేదు. 1 వీక్ ఫొటోస్ మాత్రమే ఫైల్లో ఉంది సార్. 5 వారాలు జరిగినాయి. అప్పుడు ఫారం ఇద్దరం అడిగినప్పుడు చేయించింది. తర్వాత మా అన్నదమ్ములం అయినాక నా తమ్ముడు పూర్తి చేశాను. ఆయన బాగా అనిపించింది. టోటల్ 5 వీక్స్ రికార్డింగ్. 1 వీక్ పొలం లేదా నీకు పొలం ఇప్పుడు తొలగించుకో. వానకాలం ఆల్రెడీ నోటీస్ జారీ చేసాను సార్. 3 months బిఫోర్ చేశాను. అయినా రెస్పాన్స్ లేదు. ఆయన ఏమంటే ఆ భాగం తమ్ముడు భాగానికి తమ్ముడు నీ బావును కట్టించుకోవాలి. 10,000 దున్నేం చేసావు నీ పొలం అని చెప్పి. నేను ఏం పెద్దది ఎన్ని ఎకరాలు ఉంది? 3 ఎకరాలు చిన్నది కట్టించు. ఒక దశలో ఫోటోలు మాత్రమే ఇచ్చేస్తారు. పని జరుగుతున్న ఫోటో ఉంటే ఇచ్చేస్తారు. ఎంబుక్ జిరాక్స్ ఏర్పాటు చేయాలి సార్. జిరాక్స్ పెట్టలేదు. అలాగే వర్క్ కంప్లీషన్ లెటర్ కూడా పెట్టలేదు సార్. ఒరిజినల్ ఇచ్చారు సార్. వర్క్ కంప్లీషన్ లెటర్ పెట్టలేదు. ఫుట్బాల్ 3 దశలు పెట్టారు. ఒక దశలోనే అంటే వర్క్ కంప్లీషన్ లెటర్ అనేది మనకి ఎస్సీఓ గారు టీసీ గారు ఈసీ గారు ఇలా సొంతంగా పెట్టాలి. అది పెట్టలేదు లేవు సార్. కంప్లీట్ ఉన్నాయి సార్. 6 పనులు కంప్లీట్. 6 ఓన్లీ వర్క్ ఏంటి చేశారు. వెనకాల ఎటువంటి ఖర్చు వివరాలు కానీ ఎవరు సొంతంగా లేదు. ఇంటి లేకపోతే ఇంటి పెట్టారు. తొమ్మిది పనుల సంబంధించి సమాచార బోర్డు ఏర్పాటు చేయాలి సార్. అలాగే పేమెంట్ కూడా చేయలేదు సార్. సార్ వాలంటీర్కి 3 రోజులు మాత్రం పేమెంట్ చేయాల్సి ఉందా? ఎక్కువ పేమెంట్ చేసేది సార్. అక్కడి నుంచి 19 దాకా సేమ్ ఇష్యూ సార్. సార్ వాడింది సార్. 20 అంశం సార్. ఇతను వాలంటీర్ ఎఫ్ఐ గారు 2 రోజులు ఇచ్చారు సార్. అలాగే మస్టర్ కూడా నమోదు చేసుకున్నాడు సార్. 10 రోజులు 2 సార్.
మనకి నెల సంబంధించి శాలరీ పేమెంట్ చేశారు సార్ మన నాన్న నుంచి మేము ఆడిట్ బిల్ వరకు పెట్టాం సార్. అవును సార్. మెమోలో కూడా ఉంది సార్. ఓన్లీ పని తప్ప విధులు నిర్వహించకూడదు. నెక్స్ట్ న్యూస్ సార్. ఎస్టిమేషన్ లొకేషన్ అతను కూడా పేమెంట్ చేశారు. వేరే వాళ్ళకి పేమెంట్ చేశారు. ఇతనికి ఎస్టిమేట్ చేశారు సార్. పేమెంట్ వేరే వాళ్ళు చేశారు. ఇతను కూడా ఇల్లు నిర్మించారు సార్. ఎస్టిమేషన్ అంటే ఇల్లు నిర్మించారు సార్. ఏమంటే చెప్పాను ఎస్టిమేషన్ రైజింగ్ చేశాను 2 కానీ ఏమో ఇల్లు పడుతుంది. ఆమె మీద ఇల్లు లేదు సార్. అందుకే ఆమె పేమెంట్ చేయలేదు. మీకు పేమెంట్ చేశాను. అలాంటి రిజెక్ట్ చేయాలి. జాబ్ కార్డ్ నెంబర్ ప్రతి ఒక్కరు దగ్గర ఉంటుంది కదా. మీకు డబ్బు ఉండేది కానీ జాబ్ కార్డు లేదు సార్. దానివల్ల 52 శాంక్షన్ అయితే 82 నెక్స్ట్ కూడా సేమ్ సార్. నెక్స్ట్ బ్లాక్ ప్లాంటేషన్ సంబంధించి శిలాపలకం ఏర్పాటు చేసినట్టు 7,240 రూపాయలు చెల్లించారు సార్. ప్రస్తుతం శిలాపలకం కూడా లేదు సార్. అక్కడ అయితే అదే సార్ మ్యాచ్ అవుతుంది. నెక్స్ట్ మస్టర్ సంపం లేకుండా పేమెంట్ చేశారు సార్. నెక్స్ట్ సార్ ఎస్ హేమలా నాయక్ సార్. దీనికి సంబంధించి ఇల్లు బిల్స్ మనకు పేమెంట్ చేశాం సార్. కానీ 26 సార్. మనకు హౌసింగ్ ఇచ్చాం సార్. ఒకరికి వాళ్ళ అబ్బాయి గవర్నమెంట్ ఎంప్లాయీ సార్. ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ లైన్ మ్యాన్గా పనిచేస్తున్నాం. రేషన్ కార్డ్ అయితే సపరేట్గా ఉంది సార్. అబ్జర్వేషన్ కదా ఉంది సార్. మామూలుగా అబ్జర్వేషన్ పాయింట్ రా. నెక్స్ట్ గ్రామ నెక్స్ట్ పాయింట్ ఉంటుంది. గ్రామ సభలో అర్జీ ఇచ్చేస్తారు హ్యూమన్. నెక్స్ట్ అన్నవరం గ్రామ పంచాయతీ సార్. మాట్లాడతాను సర్పంచ్. మన సభలో భాష మాట్లాడారు. సభలో అరుణ్ అంతమంది ఉన్నారు కదా సార్. మందిలో మహిళలు 20 మంది ఉన్నారు. అంతమందిలో చెప్పినాను సార్. చెప్పినాను విషయం చెప్పినాను రాసినాను. కూర్చోండి. 2 గ్రామ సభ సొంత పరిస్థితులు హాజరు కాలేదు సార్. 3 పల్లె రకం వారికి వివరాలు సార్.
తర్వాత సేమ్ సార్ 22 కూడా మస్టర్లో లేకుండా సంతకాలు లేకుండా పేమెంట్ చేశారు సార్. ఇరవై 24 కూడా సేమ్ సార్. 25 కూడా సార్. 29 వరకు సార్. ముప్పై పైన సార్ మాస్టర్లో సంతకాలు లేవు, హాజరు లేవు సార్, పేమెంట్ చేశారు సార్. అంటే గ్యాస్ కొట్టేశారు సార్, పేమెంట్ చేశారు సార్. మా ఫేవరెట్ పాయింట్ సార్ రవిప్రకాష్ నాయుడు సార్. ఇతను ఫీల్డ్ అసిస్టెంట్గా విధంగా నిర్వహిస్తున్నాడు సార్. అప్పుడు మనకు మాస్టర్లో 25 రోజులు మైండేజ్ రాశారు సార్. వీళ్ళని అడిగితే పంచాయతీ డీ గ్రేడ్ అయిపోయిందని చెప్పారు. డీ గ్రేడ్ అయిపోయిందని చెప్పి మనకు పెట్టారు సార్. జూన్ శాలరీ జూలైలో వచ్చింది సార్. 2 నెలలు వేసుకొని పని చేసినటువంటి ఫోటోలు సబ్మిట్ చేయమన్నాం సార్. ఫీల్డ్ అసిస్టెంట్ 32 పాయింట్ సార్. రాజ్యలక్ష్మి సార్ ఫీల్డ్ అసిస్టెంట్ భార్య సార్. ఈమె 8 నెలలు గర్భవతిగా ఉన్నప్పుడు స్టాకర్ నుంచి ఫోటోలు ఎక్కి పని చేసినట్టు రికార్డ్ చేశారు సార్. 8 నెలలు గర్భవతిగా ఉంది సార్. ఫోటోలు పబ్లిక్ హీరింగ్లో సబ్మిట్ చేస్తామని చెప్పారు సార్. పని చేయలేదని గ్రామస్తులు తెలిపారు సార్. గ్రామ సభ 33 పాయింట్ సార్. ఫీల్డ్ అసిస్టెంట్ అమ్మా నాన్న సార్. వీళ్ళు ఉప్పలపాడు హై స్కూల్లో మధ్యాహ్న భోజనం వండుతారు సార్. వాళ్ళు మిడ్ డే మీల్ సార్. వాళ్ళ పేరు రాశారు సార్ టోటల్గా. ఆ మాస్టర్లో ఉన్న సంతకాలకి వాళ్ళు చేసిన సంతకాలకి తేడాగా ఉన్నాయి సార్. అవి కూడా 34 పాయింట్ సార్. నీరుగట్టు పని చేస్తారు సార్. ఇతని పేరు రాసి ఒకరోజు పేమెంట్ చేశారు సార్. విద్దు అవును సార్. నీరుగట్టు పని చేస్తారు. నీరు కడతారు సార్ పొలానికి. అతను వెళ్ళలేదని అయితే తెలిపారు సార్. అతనికి వెళ్ళలేదు సార్. అతను పని చేయలేదు సార్. అతనికి 10,000 లేకుండా చేశారండి సార్. చెప్పలేదు. ఇతను పోయే శేఖర్ సార్. ఇతను పని చేసినట్టుంది సార్. అయితే ఇతను శృంగేశ్వరులు ఉంటాడని కూతురు దగ్గర ఉంటాడు సార్. కూతురు ఆ టీచర్ సార్. ఆమె దగ్గర ఉంటాడు సార్. ఆ గ్రామ సభను హాజరయ్యి అతని బదులు ఆర్ఐ భార్య పని చేసిందని తెలిపారు సార్. ఎంఆర్ రెవెన్యూ డిపార్ట్మెంట్ ఆర్ఎస్. టీచర్ దగ్గర ఉంటాడు సార్. ఆర్ఐ భార్యను గ్రామ సభలో తెలిపింది సార్. మన ఏపీ మేడం కూడా వచ్చింది సార్ గ్రామ సభలో. ఏపీ మేడం మంత్రి తెలిపింది సార్. నెక్స్ట్ సార్ నరసింహుడు సుబ్బమ్మ సార్. వీళ్ళు గడివేమల్లో కాపురం ఉంటున్నారు సార్. అక్కడ వీళ్ళ పేరు ఇక్కడ రాశారు సార్. పేరు రాసి పేమెంట్ చేశారు సార్. ఏంటి కదా సార్ ఫీల్డ్ అసిస్టెంట్ సార్. సార్ పని పోతుంది
ఫోన్ చేసి అయ్యేట్టు గడివేమున్నాను సార్ ఇక్కడ లేదు సార్ వాళ్ళ కాపురం బిల్లు లేదు సార్ ఇక్కడ అసలు వాళ్ళు గడివేములోనే అంటున్నారు సార్ కాపురం 3 ఏళ్ళ నుంచి సార్ మరి ఇప్పుడు తీసుకురావచ్చు కదా రామకృష్ణుడు సార్ ఇది ఎలక్ట్రిషియన్ పని చేసుకుంటాడు సార్ ఇది నేను పేరు రాసి పేమెంట్ చేశారు సార్ అతను గ్రామ సభకు హాజరై నా బదులు నా కొడుకు వెళ్తాడని చెప్పారు సార్ అయితే వాళ్ళ కొడుకు తిరుపతిలో డిగ్రీ చదువుతున్నాడు సార్ లేదు సార్ ఒక్కరోజు పనికి పోతామని చెప్పాడు సార్ ఒక్కరోజు పనికి వెళ్ళానని చెప్పి గ్రామ సభలోనే చెప్పాడు సార్ అతను ఎస్ఆర్ సార్ కూడా వచ్చారు సార్ ఏ పై మేడం కూడా ఉంది అంతే సార్ ఒకరోజు మాత్రమే చేస్తున్నాను తిరుపతిలో ఉంటాడు డిగ్రీ సెకండ్ ఇయర్ చదువుతూ ఉంటాడు ఎస్పీ యూనివర్సిటీలో అని చెప్పిన వాళ్ళు రామకృష్ణ సార్ ఇక్కడ చూడండి సార్ ఇక్కడ చూడండి సార్ అతని దగ్గర ఒకసారి కలిసి నష్టాన్ని కలిసి సంతకాలే టాలీ కాదు గ్రామ సభలోనే చెప్పాడు సార్ ఒక్కరోజు పనికి వెళ్ళాను నా కొడుకు పనికి వెళ్ళాడని చెప్పాడు సార్ వాళ్ళ కొడుకు తిరుపతిలో చదువుతున్నాడు సార్ కమ్మగిరి శ్రావణి సార్ ఈ శ్రావణి అనేమే నర్సుగా పనిచేస్తుంది సార్ నంద్యాలలో శాంతరామ్ హాస్పిటల్లో నర్సుగా పనిచేస్తుంది సార్ వాళ్ళ పేర్లు వేసి రికార్డ్ చేసి పేమెంట్ చేశారు సార్ శ్రావణి సార్ అసలు ఎన్నిసార్లు కూడా రాయలేదు సార్ వెనకాల సంతకం చేసి మాస్టర్ సంతకాలు టాలీ కాలేదు సార్ అసలు పోలేదు సార్ అక్కడే ఉంటుంది సార్ ఇది శివశంకర్ రెడ్డి సార్ ఇతను డోర్లో పెట్రోల్ బంకులో పనిచేస్తాడు సార్ నెక్స్ట్ పాయింట్ ఇతని పేరు రాసి పేమెంట్ చేశారు సార్ శివశంకర్ రెడ్డి వాళ్ళ అమ్మే చెప్పింది సార్ డోర్లో ఉన్నాడు పెట్రోల్ బంకులో పనిచేస్తాడు మనం పోయినప్పుడు కూడా అందుబాటులో లేదు సార్ 2 వారాలు పని చేసి వెళ్ళినాను సార్ మీరేనా
చేస్తున్నారు పొద్దున్న నుంచి కొడుతున్నారు రామాపురం చదువుకున్నప్పుడు మస్ట్ చేశారు సార్. డిగ్రీ చదువుతున్నాడు సార్ అబ్బాయి తిరుపతిలో. డిగ్రీ చదువుతున్నాడు సార్. ఎక్కడైనా డిగ్రీ చదువుతున్నాడు సార్ అతను. డిగ్రీ ఫస్ట్ ఇయర్ సార్. బ్లాక్ ప్లాంటేషన్ సార్. ఇవి మొక్కలు 60 నాణ్యత రికార్డు ప్రకారం ఉంది. ఫీల్డ్ లెవెల్ చూస్తే మొక్కలు లేవు సార్. నేమ్ బోర్డు మాత్రం ఉంది. ఈ ప్లాంటేషన్ చేస్తామని తెలిపారు సార్ డాన్స్ వాళ్ళు. ఏడు కిలోమీటర్లు సార్ నడక. పనికి పోవాలంటే మనకు 5 కిలోమీటర్లు కూడా యాడ్ చేసి అమౌంట్ ఇచ్చారు సార్. సార్ ఇది హార్టికల్చర్ ప్లాంటేషన్ సార్. బ్లాక్ ప్లాంటేషన్ 28 కూడా మెజర్మెంట్ వేసింది సార్. 74 మీటర్లు తక్కువ సార్. అందుకే 3 years అయిపోయింది సార్. మార్చికి అయిపోయింది. లాస్ట్లో ఫైనల్లో ఉంది. మార్చి వరకు అయిపోయింది. మొక్కజొన్న వేసుకున్నాను సార్. దాంట్లో పంటలు మేము ఈయన ఒక వారం చేసినాను. 30 తర్వాత నేను చేసినాను. వచ్చి మళ్ళీ చూసేసరికి మొక్కజొన్న తీసేసుకున్నాను. డిస్ట్రిబ్యూటర్ కెనాల్లో మొక్కజొన్న లేదు. హార్టికల్చర్ హార్టికల్చర్ అది ఎగ్రికల్చర్ చేపిస్తామన్నారు కదా. హార్టికల్చర్ సార్ మిగిలిన 122 మొక్కలు లేవు సార్. ఏప్రిల్ వరకు చేసాం సార్. వేసేసి అక్కడ పోయాం సార్. ఎవరు రాలేదు సార్. ఊరికి అన్ని అబ్బాయిలు చెప్తాం. మీ చేనులో ఉండి 1 ఎకరాలు ఉన్నాం, మేము అన్ని పని చేసుకుంటాము. ఒక్కరు రాలేదు సార్. మేము అడిగితే బిల్లులు పెట్టలేదు. ఏమో అడిగితే మాకు తెలియదు అన్నారు. మేమైతే మేము చంపుకోలేదు సార్. అవి నీళ్ళు వాటర్ లేక చంపుకునేవి అంతే. మేము ఉండేది 1 ఎకరానే సార్ మేము నాటుకునేది. ఊరికి అబద్ధాలు చెప్తున్నారు సార్. ఒక 4 కూడా ఒక చేను కానీ రాలేదు సార్. వీళ్ళు 34 సార్. ఇది డిఎల్ఈపీరా సార్. ఇతనికి మొక్కలు స్వీట్ ఆరెంజ్ మొక్కలు ఇచ్చారని ఇతనికి బిల్లులు పోయిన సంవత్సరం సక్రమంగా పెట్టలేదని తెలిపారు సార్. గత సంవత్సరం 2వ సంవత్సరం బిల్లులు సార్. ముప్పై ఐదు సార్. 35 డి మస్తాన్ సార్. डी मस्तान 35 సార్. ఓకే మినీ గోకులం సార్. సార్ ఎస్టిమేషన్లో వచ్చేసి మనకు ఇవి సర్వీస్ పర్టికులర్గా ఇవి ఉన్నాయి సార్. డిసైడ్ చేశారు. కానీ ఆయన వచ్చేసి బోర్డు పైపు పాత పైపు వేసుకుని ఆల్రెడీ ఇచ్చారు సార్. తర్వాత కొన్ని కొత్త వేసుకుని అవి యాజ్ పర్ మన ఎస్టిమేషన్ ప్రకారం సైజెస్ లేవు సార్. కాబట్టి ఆ పేమెంట్ చేయలేదు సార్. బ్యాలెన్స్ పేమెంట్ మొత్తం అతనికి చేసాము. అతని అకౌంట్ కూడా క్రెడిట్ అయ్యింది సార్. కాబట్టి రూల్స్కి అగైనెస్ట్ మనం ఎట్లా చేస్తాం సార్? యాజ్ పర్ ఎస్టిమేషన్స్ అయితే ఫీల్డ్లో లేవు సార్. అవి టైప్స్ అతనికి రావాల్సిన అమౌంట్ అయితే చేసేసినాం సార్.
అది ఆల్రెడీ గ్రీవెన్స్కి ఇచ్చారు, మనం ఎక్స్ప్లెనేషన్ ఇచ్చినాము, మళ్ళీ ఆల్రెడీ చెప్పారు, మేము దానికి వివరణ ఇచ్చాము సార్. క్వాలిటీ కాదు సార్, బోర్ పైపులు వాడినారు సార్. బోర్ పైపులు అసలు వేసుకోకూడదు సార్. అవి కూడా సైజెస్ వేరియేషన్స్ ఉన్నాయి సార్. ఎస్పెషల్లీ ఆల్రెడీ మధు సార్ పోయినప్పటికే ఆల్రెడీ ఆయన కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు సార్. ఇవి వేయకూడదు, పేమెంట్స్ చేయమని చెప్పేసి అన్ని బోర్ పైపులు అవన్నీ చేసుకున్నారు సార్. సోలార్ వేసుకున్నారు చూడండి ఆల్రెడీ మళ్ళీ నేను చేసేది రెక్టిఫై చేసుకుంటే అది షీట్ చేసినారు సార్. నేను ఈ పైపులకైతే చేయలేము సార్. యాజ్ పర్ ఎస్టిమేషన్ ప్రకారంగా లేవని చెప్పేసి నేను వివరణ కూడా రాపించాను సార్ సైజెస్. నేను ఆ రోజు మిమ్మల్ని కూడా అడిగితే మీటింగ్లో మీ మధు సార్ వచ్చేసి లేదు సార్ అది మొత్తం పడిపోయింది సార్ అని మీకు కంప్లైంట్ సార్. సార్ అది మాకు ఏదో న్యాయం చేసుకుంటాం ఆయనే ఇచ్చారు కదా వేసినాం సార్, కొన్ని కొత్త పైపులు కూడా వేసాను సార్. ఇదే చదవండి, ఆయనే చెప్పినాడు, డిఆర్పీకి స్టేట్మెంట్ అదే రాశారు. వాళ్ళే కొట్టుకున్నారు కదా. ఇంకా ఆయనకు నచ్చిన సైజులు వేస్తే మనం పేమెంట్ చేయడానికి ఉండదు కదా సార్. మనకు నీట్గా మన ఎస్టిమేషన్లో ఏదైతే డిస్క్రిప్షన్లో ఉంటుంది, వీళ్ళు వస్తారు, మేము దానికి ఎగెనెస్ట్ చేసినామనుకో, ఈ సైజ్ ప్రకారంగా లేదని చెప్పేసి మొత్తం అమౌంట్ రికవరీ రాస్తారు. మేము రెస్పాన్సిబుల్ కావాల్సి వస్తుంది. చేసుకున్నాను సార్, నేనైతే అబద్ధం చెప్పలేదు సార్. నేనైతే పైపులు వేసుకున్నాను, మాకు న్యాయం చేయండి సార్. ఫోటోలు కూడా ఇయ్యొచ్చు అన్నప్పుడు ఖచ్చితంగా ఏ బేస్ ప్రకారం చెప్తే ఖచ్చితంగా చేస్తాను, ఎవిడెన్స్ ఉంటే. నేను అది కూడా అడిగాను, ఎవరు చెప్పారో సలహా వాళ్ళని అడిగి తీసుకొని రండి, నేను చేస్తాను అని చెప్పాను. అంత పేమెంట్ చేసిందని నా 10,000 దగ్గర నేను కూడా ఇబ్బంది పెట్టాను. ఇల్లు కట్టుకున్నారు సార్. ఇలా ఇల్లు కట్టుకొని హౌస్ ఓపెనింగ్ అయినప్పటికీ కూడా వాళ్ళకి మ్యాండేట్ చేయలేదు. మేము వెళ్ళి అడిగినా 3 నెలల తర్వాత వేశారు, దశల వారికి పేమెంట్ చేయవచ్చుగా చేయలేదని చెప్పేసి ఎఫ్ఐ మీద కంప్లైంట్ ఇచ్చారు. 33 రోజులు పడింది, ఇంకా 57 రోజులకు ఉంది సార్. అవి క్లియర్ చేయమని చెప్పి కోరారు. సరే మా మీరేం చేస్తారు, ఇంజనీరింగ్ లైసెన్స్ తెప్పిస్తారు వాడంటే వాడుకొని ఇంజనీరింగ్ లైసెన్స్ చేసి కదా ఇప్పుడు వాడు ఫీల్డ్ అసిస్టెంట్ పోయినాడు, నువ్వు ఎందుకు చేయకూడదు? అతను పోయిన తర్వాత మళ్ళీ కొత్త ఇస్తానే చేపిస్తున్నాం సార్. 2 వీక్స్ కంటిన్యూ చేసినాం సార్. రోడ్డు కొత్త 2 వీక్స్ చేసేసాం. రిమైనింగ్ చేయమన్నారు సార్. ఆయన వచ్చి అడిగేదా చేయలేదు, మేము అడిగితే 33 రోజులు చేశారు, 4 నెలలు లేట్ చేశారని ఆయన కంప్లైంట్ ఇచ్చారు సార్. డోర్ విజిట్ సార్. వాడు కాడే నువ్వు చేయొచ్చు కదా. టీఏ ద్వారా తీసుకొని చేస్తున్నాం సార్. ఫీలేషన్ ఏం చేయాలి, టీఏ గారు దానికి కాశీపురం ప్రెసిడెంట్ చేస్తున్నారు సార్. అన్ని ఎఫ్ఎల్ఎన్ విలేజెస్ చేస్తున్నారు సార్. ఇప్పుడు ఎందుకు చేయకూడదు ఇమీడియట్గా? హౌసింగ్ కాశీపురం చేస్తున్నావు కదా. చేస్తున్నా రాని ముందు సార్, దాన్ని చేస్తాను సార్. వాళ్ళకి కంటిన్యూషన్ చేయమని చేస్తాను. మాస్టర్ తీసుకుని చేస్తాను. 15 అంశం సార్. మాకు ఇచ్చిన రికార్డ్ అంతా కూడా వెరిఫై చేస్తే సంతకాలు వేలుముద్రలన్నీ ఒకరే చేసినట్టు ఉంది సార్. 10 పనులకు సంబంధించి రికార్డు ఇచ్చారు, అన్ని కూడా ఒక మాటలు తెచ్చారు. అలాగే మనం ఏం చేస్తున్నాం అనేది కార్డు మేము చాలాసార్లు నోటీస్ కూడా ఇచ్చాము సార్. రమ్మని చెప్పి ఫీల్డ్ అసిస్టెంట్ గ్రామ సభ తీర్మానం లేకుండా ఫీల్డ్ అసిస్టెంట్గా ఉద్యోగంలో చేరాడని గ్రామ సర్పంచ్ గారు అతని మీద చర్యలు తీసుకోవాలని అర్జీ ఇచ్చారు సార్. పదిహేడు అంశం సార్.
ఈ గ్రామ పంచాయతీలో 23-24 ఆర్థిక సంవత్సరంలో గ్రామ సభ తీర్మానం ద్వారా పనులు చేపట్టినట్టుగా తీర్మానాలు లేకుండా ఆయన సంతకాలు చేసుకొని పనులు పెట్టారని కంప్లైంట్ ఇచ్చారు సార్ సర్పంచ్ గారు. పద్దెనిమిది అంశం సార్, నూలి సుమిత్రమ్మ అని మా వాలంటీర్ సార్, 3 రోజుల కంటే అధికంగా పనిచేసిన రోజు రాదు. పంతొమ్మిది అంశం సార్, ఫీల్డ్ అసిస్టెంట్ ఆయన పనిచేయకుండా వాళ్ళ భార్య అతని ఇద్దరు కలిసి 13,125 రూపాయలు మస్ట్ వేసుకున్నారని ఈ గ్రామంలో ఉన్నటువంటి వ్యక్తి ఫిర్యాదు చేశారు సార్. బాలాంజనేయులు అనే వ్యక్తి కంప్లైంట్ ఇచ్చారు. అదే సమయంలో ఆయన జీతం కూడా వచ్చింది సార్. 20 అంశం సార్, గవర్నమెంట్ బిల్డింగ్ బ్లాక్ ప్లాంటేషన్ సార్, వేజ్ వచ్చేసి 699 వచ్చింది, మెటీరియల్ నేమ్ బోర్డు 7,000 సార్. వేజ్కి సంబంధించి ఫిట్టింగ్ ప్లాంటింగ్ 10 మొక్కలు స్కూల్లో నాటినట్టు పేమెంట్ చేశారు. ఫీల్డ్ అయితే మొక్కలు లేవు సార్. అంశం నెంబర్ 21 సార్, ఫీల్డ్ ఛానల్. ఈ పనికి సంబంధించి సార్ పొడవులో అంటే 830 మీటర్లు ఎంబుక్ ప్రకారం ఉంది సార్. ఫీల్డ్లో 585 మాత్రమే ఉంది. మిగిలిన 245 మీటర్ల పని ప్రదేశంలో లేదు సార్. దీనికి సంబంధించి 13,000 డివిజన్ వచ్చింది సార్. వర్క్ అనేది అక్కడికి ఆగిపోయింది సార్, లేదు ఇంకా కొలవడానికి కూడా లేదు. ఇరవై రెండో అంశం సార్, ఇది కూడా ఫీల్డ్ ఛానల్ సార్. ఇది కూడా అంతే సార్, లేదు సార్. 412 మీటర్ల ఫీల్డ్లో డీవియేషన్ వచ్చింది సార్. దీనికి సంబంధించి 25,720 రూపాయలు తేడా వచ్చింది. తర్వాత పిఆర్ సార్, పిఆర్ మస్ట్ లేదు సార్, ప్రజావేదికలు ఇస్తామని చెప్పారు సార్. అన్నం కాదు. క్లెయిమింగ్ 24వ అంశం సార్, గ్రామ సభలో పనిచేసిన వాళ్ళ లిస్ట్ అనేది చదివి వినిపించమన్నారు సార్. అవన్నీ కూడా చదివి వినిపించినాము. వీటికి సంబంధించి 14 పేర్లు ఉపాధి పథకంలో పనిచేయలేదని చెప్పేసి 184 రోజులకు 45,273 రూపాయలు చెల్లించారు సార్. వీళ్ళు పనికి పోరని అర్జీ ఇచ్చారు సార్ గ్రామ సభలో. మొన్న 2 రోజుల క్రితం కలెక్టర్ గారు సీరియస్గా మాకు జూమ్ కాన్ఫరెన్స్